హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి మోటో వైబ్స్. మన ఎక్స్ప్లోరింగ్ వైజాగ్ డిస్ట్రిక్ట్ సిరీస్లో ఇది ప్లేస్ నెంబర్ 6, రోజ్ హిల్స్. ఇది ఆర్చెస్. సో ఇక్కడ నుంచి మొత్తం ఫిషింగ్ హార్బర్ అన్నీ ఉంటాయి అన్నమాట. మీకు ఆల్రెడీ చేపల స్మెల్ వస్తుంది. ఫిషింగ్ హార్బర్కి అయితే ఇలా వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే ఫిషింగ్ హార్బర్. పోర్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండిపోయింది. అదేంటంటే పోర్ట్లోకి వెళ్ళి పోర్ట్ అంతా చూసి రావాలని. బట్ అది ఎప్పటికి తీరుతుందో తెలియదు. మేబీ ఇన్ ఫ్యూచర్ మనం ఎప్పుడైనా షిప్కి ఏమైనా గూడ్స్ వేసినా, లేదంటే మనం షిప్ ఎక్కాల్సి వచ్చినా చూస్తాం మేము కొంచెం అయినా. అది మీ సపోర్ట్లోనే ఉంటుంది, మీరు సపోర్ట్ చేయడంలోనే ఉంది. మీరు సపోర్ట్ చేస్తే అది ఎంతసేపు చెప్పండి. మనకి రూట్ కూడా పెద్దగా తెలీదు. ఇదే పోర్ట్ మెయిన్ గేట్ అనుకుంటా. ఇది పోర్ట్ మెయిన్ గేట్ నా లెఫ్ట్లో ఉంది కదా, ఇదే పోర్ట్ మెయిన్ గేట్. బట్ మనం లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండాలి సపరేట్గా. మనకి ఆ పర్మిషన్ మన దగ్గర లేదు. మీరే నా పర్మిషన్. మీరు బాగా సపోర్ట్ చేస్తే పర్మిషన్ తొందరలోనే వచ్చేస్తుంది నాకు. వెళ్ళిపోతున్నాను, ఎప్పుడో వెళ్ళాను, ఆ ప్లాన్ మీద వెళ్ళిపోతున్నాను. బట్ నాకైతే పర్ఫెక్ట్ తెలియదు రూటు. మేబీ అక్కడికి వెళ్ళి ఆగిన తర్వాత చూసుకోవడమే, మ్యాప్ చూసి డిసైడ్ అవుదాం ఎటు వెళ్ళాలి ఏంటనేది. గైస్, మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం రండి. హిల్స్ ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ హిందువుల గుడి, మధ్యలో మసీదు, 3 లాస్ట్లో చర్చ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం గుడి దగ్గరకు వచ్చాం. గుడి దగ్గర వెంకటరామమూర్తి గుడి. మనం వచ్చిన టైం రాంగ్ టైంలో వచ్చాం. సో గుడి అయితే క్లోజ్డ్లో ఉంది. గుడి టైమింగ్స్ అండ్ గుడి ఎలా ఉంటుందో మనకైతే ఈసారికి మనకు అవ్వట్లేదు. మేబీ నెక్స్ట్ టైం వస్తాం, అదొక సపరేట్ వ్లాగ్ చేద్దాం నెక్స్ట్ టైం వస్తున్నప్పుడు. నెక్స్ట్ మసీద్ అండ్ చర్చ్ కూడా చూసుకుందాం. ఫస్ట్ అయితే టైమింగ్స్ కూడా చెప్తాను. అండ్ ఈ గుడ్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7:30 టు మధ్యాహ్నం 12, ఈవినింగ్ మళ్ళీ 4:30 నుంచి నైట్ 8:30 వరకు. ఓకే. అండ్ అలాగే శనివారం అయితే ఉదయం 5 to 1, సాయంత్రం 4:30 to 9 అనమాట. ఇది టైమింగ్స్. ఈ టైమింగ్స్లోనే రండి ఎవరు వచ్చినా, లేదంటే బుక్ అయిపోతారు. నేను ఆల్రెడీ బుక్ అయిపోయాను వచ్చి. అంటే గుడి క్లోజ్లో ఉంది కదా, లేదంటే దర్శనం చేసుకునే వాళ్ళమేమో. ఇదే చర్చ్ అనమాట. రూట్ పైకి వరకు బండి వెళ్ళిపోద్ది. సో పైకి అయితే వెళ్ళిపోదాం. సైడ్ బాడీ ఎల్బోర్డ్ జమ్మని ఎక్కిస్తున్నాడు, మామూలు కాదు, గొప్ప స్పీడ్గా ఎక్కిస్తున్నాడు. ఇదే అనమాట మసీదు. అండ్ ఇలా పైకి వెళ్తే చర్చ్ అనమాట. ఇది చర్చ్. బట్ ఈ మసీదులోకి వెళ్ళడానికి గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది. ఇది కాదు, ఆ గేట్ క్లోజ్ చేసి ఉంది. ఇది ఓపెన్ చేసి ఉంది కానీ ఇక్కడ బైక్ పెట్టడానికి కావదు. గైస్, మన రోజ్ హిల్స్ చర్చ్కి అయితే వచ్చాం. బయట చూడండి. ఫస్ట్ బయట చూపిస్తున్నాను, తర్వాత లోపలికి అయితే వెళ్దాం. బయట స్టోరీ ఎలా ఉంటుందో అలా స్టాచ్యూస్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం కింద నుంచి మీదకి వచ్చిన దాకా అలాగే ఉంది. చూడండి, మీకు కనిపిస్తున్నాయి, చాలా ఉన్నాయి అలాగా. మన పైకి అయితే వచ్చాం చర్చ్ దగ్గరికి. బట్ బ్యాక్ సైడ్ స్కూల్ ఉంది. సో కెమెరా అయితే నాట్ అలౌడ్ అంటే వాచ్మెన్ చెప్పాడు. సో స్కూల్ దగ్గరికి అయితే, మన స్కూల్ దగ్గర అయితే వీడియో తీయలేదు, బట్ స్కూల్ చూపిస్తాను. తర్వాత చర్చ్ అయితే చూపిస్తాను. చర్చ్లో ప్రార్థన అవుతుంది. సో ప్రేయర్ అవుతుంది. సో మనం లోపలికి వెళ్ళవడం. సో మ్యాక్సిమం బయట అంతా చూపించేసి మనం అయితే వెళ్ళిపోదాం. అది మీకు కనిపిస్తుంది కదా, అదే స్కూల్. సో ఇలా ఉంటుంది అన్నమాట స్కూల్ అయితే. ఇక్కడ కింద కదంతా స్కూలే. అండ్ ఇది చర్చ్. ఇది చర్చ్. గైస్, చర్చ్ ఫ్రంట్ వైపు నుంచి అయితే చూపిస్తాను మీకు. ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ అలాగే ఇక్కడ చాలా బాగుంది ప్లేస్ మాత్రం, చాలా కూల్గా ఉంది. గైస్, చర్చ్ చూడండి బయట నుంచి ఇలా ఉంది. ఇది రోజ్ హిల్స్ చర్చ్ అనమాట. 1904లో కట్టారంట. చాలా బాగుంది కదా బయట నుంచి.
ఈ జీసస్ స్టాచ్యూ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్లో చర్చ్, ఈ స్టాచ్యూ చాలా బాగుంది. అండ్ చర్చ్లో కెమెరా నాట్ అలౌడ్, సో మ్యాక్సిమం చాలా తక్కువ తీసాను వీడియో. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, పోర్ట్ది అండ్ సిటీ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. టాప్ నుంచి వ్యూ అయితే చూసారు కదా, సో కొంచెం ముందుకైతే వచ్చాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, టాప్ నుంచి చూసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూద్దాం. వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. గైస్ మన బండి అయితే ఇక్కడ పార్క్ చేసాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్, అంతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి చూడండి, చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం సముద్రం అండ్ ఈ షిప్స్తో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ నుంచి చూడడానికి. గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్.